నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్లో ఉన్నాం. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, మరో పక్కన కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళీ తదనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి దశలో నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేత మానవతరాయ్ గారు. మనం మానవతరాయ్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మళ్ళీ గాంధీ భవన్లో మిమ్మల్ని చూడడం చాలా రోజుల తర్వాత ఏంటి అసలు ఏం జరిగింది? అసలు మీరు కాంగ్రెస్ పార్టీని వద్దనుకొని మీరు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావడం జరిగింది? నేను కాంగ్రెస్ పార్టీలో 23 ఏళ్ళుగా ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం నుంచి ఇక రెండోసారి పిసిసి ప్రధాన కార్యదర్శి కొనసాగింది. ఈ నా ప్రస్థానంలో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ తరపున నిరుద్యోగులందరినీ కూడా ఏకం చేసి కాంగ్రెస్ వైపు తిప్పగలిగింది. తప్పకుండా నాలాంటి వాడికి, యువకుడికి, తర్వాత తెలంగాణ ఉద్యమకారుడైన వాళ్ళకి అవకాశం ఇస్తుంది అనుకుంటున్నాను. కానీ కొన్ని ప్రత్యేకమైన కారణాల రీత్యా నాకు అవకాశం అనేది నోటి దాకా వచ్చినటువంటి ముద్ద వెనక్కిపోవడం జరిగింది. ఆ ఆవేదనలో, ఆ బాధలో ఏం చేయాలో అర్థం కాక నాలాంటి నాయకుడు అంటే చావటం కన్నా, బాయిలో దూకటం కన్నా మరి బతికుండి మళ్ళీ కొట్లాడాలి ప్రజల కోసం అనే ఆలోచనతో బాయిలో దూకకుండా బీఆర్ఎస్ పార్టీలో దూకి ఆ ఆవేదనలో బాధపడ్డా. ఇంకా రకరకాలుగా ఎన్నో కేసులు పాలైన. ఇవాళ కాంగ్రెస్ 10 ఏళ్లలో నా మీద 40 కేసులు నాంపల్లి కోర్టులో 14 నుంచి మొన్నటి వరకు నడుస్తుండే. అందులో కొన్ని కొట్టివేయగా 23 కేసులు ఇప్పుడు నేను నాంపల్లి కోర్టు మెట్లెక్కుతాను. ఆ కోర్టులో మొత్తం ఎన్ని కోర్టులోనో దాదాపు అన్ని కోర్టులో నా కేసులు ఉన్నాయి. ఇంత త్యాగం చేసిన తర్వాత నన్ను అప్పుడున్నట్టు ప్రభుత్వం అణచివేయడం కోసం నన్ను నాగార్జున సాగర్లో ఏ విధంగా కొట్టారో మీరు అందరూ చూశారు. మీడియా వాళ్ళంతా, మీడియా ముఖం కూడా చూశారు వీడియోస్ అన్నీ. సంచల కూడా జైల్లో కూడా నన్ను అంటే ఏం చేయలేక లొంగక, నేను దేనికి లొంగలే. అధికార పార్టీ నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానని చెప్పారు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మానవతరాయ్ నువ్వు రా 2018లో నీకేం కావాలో చెప్పన్నా కానీ నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్న. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే చెంచలు కూడా జైల్లో కొట్టకూడదు, నిబంధనల ప్రకారం జైల్లో వ్యక్తుల్ని కొట్టకూడదు. మేము దొంగతనం చేయలే, కబ్జా చేయలే. విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడి జైలుకు పోతే నన్ను జైల్లోనే అడ్మిషన్ బ్యారక్లోనే అధికారులు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి గుంజీలు తీయించారు. అంటే ఆ రక్తం గడ్డగట్టకుండా 100 గుంజీలు తీయించారు. ఇన్ని ఇబ్బందులు పడ్డా. చివరికి నా భార్య ఉద్యోగాన్ని కూడా అంటే నా ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలి, మానవతరాయ్ ఇట్లా పోరాటం చేస్తున్నట్టే కారణం ఏంది, మానవతరాయ్ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి ఆర్థిక మూలాలు నా భార్య ఉద్యోగం పీకేసినా సరే నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. కాంగ్రెస్ కోట్లను కొట్లాడతా. నాకు అవకాశం వస్తుంది, ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది, నేను ఎమ్మెల్యే అవుతా. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, వేరే పార్టీ వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తే నాకే వస్తుందని ఆశతో కొట్లాడినా. సార్ రాలేదు, నిరాశపడ్డా, బాధపడ్డా. చివరికి అంటే నన్ను అప్పుడు బుజ్జగించలేదు, కనీసం ఫోన్ చేసి కూడా ఆ రోజు ఎవరు కూడా నన్ను మందలించలేదు. దాన్ని మేము ఉన్నాం అని ఒక ధైర్యం ఇవ్వలేదు. ఇవో ఆ పరిస్థితుల్లో అవతల వాళ్ళు నువ్వు రా, మేము చూసుకుంటాం, నీ త్యాగం ఎంతో ఉన్నది, నీకు భవిష్యత్తులో నీకు అవకాశం ఇస్తామని చెప్పి వాళ్ళు ఇలా చేసి ఇక్కడ జరిగిన అవమానానికి అటు వెళ్లాల్సి వచ్చింది. ఒక పక్కన మీరు అంటే మానవతరాయ్ గారు అవకాశ రాజకీయాలు ఇంత కొట్టించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎన్నికల ముందు మీరు పోవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? రాజకీయ ప్రయోజనాలు కాదు, బాధ, ఆవేశం. ఎందుకంటే మనిషి అన్న తర్వాత బాధ ఉండాలి. నేనైతే మహాత్ముడిని కాదు, దేవుణ్ణి కాదు. వాడు కత్తి పెట్టి పొడుస్తున్నా నొప్పి భరించకుండా అమ్మ అబ్బా అనకుండా ఉంటే ఏమంటారు, బండన కావాలంటే దేవుడన్న కావాలి. నేను దేవుణ్ణి కాదు, మనిషిని. అంటే నా దగ్గర చలనం ఉంటుంది, చలికి నేను వణుకుతా, ఎండ వేడిమికి చల్లదనం ఎక్కడుంటే చెట్టు కింద పోతా. కాబట్టి మనిషి అన్న తర్వాత భావోద్వేగం ఉంటుంది, బాధ ఉంటుంది, బాధపడాలి, లేకపోతే నటించకూడదు. నేనైతే వాస్తవంగా బాధపడ్డా కాబట్టి వీళ్ళు ఆదరించలేదు అనే బాధలో అక్కడ వాళ్ళు పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు అనే ఆవేదనలో అక్కడ వెళ్ళటం జరిగింది. ఆ భావోద్వేగంలో అదే మనోళ్ళకి కనుక బుజ్జగించినట్లయితే నేను వెళ్ళేవాడినే కాదు, ఆ పరిస్థితి వచ్చేదే కాదు. ఎందుకంటే 2018లో నాకు అవకాశం ఇస్తానంటే కేసులు పెట్టినారు సార్, 40 కేసులు నా మీద. ఏది పోలీసు వాళ్ళు పెట్టే కేసులు. ఆ 40 కేసులు కూడా ఎట్లాంటి కేసులు, ఉత్తగా కోర్టుకు పోయి స్టేషన్లో బెయిల్ తెచ్చుకునే కేసులు కాదు. 40 కేసులు 6 కేసుల్లో జైలుకు పోయింది నేను. మురళీ ముదిరాజు కేసు A2 నేను, గజ్వేలు ప్రతాప్ రెడ్డి లొంగిపోయింది కానీ నేను లొంగిపోలే. A1 ప్రతాప్ రెడ్డి, కేసీఆర్ మీద పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి ఆ తర్వాత లొంగిపోయిండు, పదవి కోసం లొంగిపోయింది కార్పొరేషన్. నన్ను ఆశపెట్టినా నేను దెబ్బలు తింటా, కేసులు భరిస్తా. కానీ నేను పూనన్నోడిని ఎందుకు పోయినా? 18లో కార్పొరేషన్ ఇస్తానన్నా పోలేదు. అంటే నా పార్టీ ఇది, నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అనే ఒక ఆలోచనతో ఉన్నా నాకు చివరి నిమిషంలో అన్యాయం జరిగింది. అది కూడా నామినేషన్ 1-2 రోజుల ముందు వేరే పేరు అనౌన్స్ చేసేసరికి తట్టుకోలేక ఆ విధంలో. ఎందుకంటే నా భార్య ఉద్యోగం పీకినా, నా ఉపాధి దెబ్బతీసినా నేను అట్లనే కట్టుబడి ఉన్నా. వాళ్ళ అనేక దెబ్బలకు పార్టీలు కూడా. ఇలా రేవంత్ రెడ్డి గారు
మొట్టమొదటిసారి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయితేనే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాదించినటువంటి వ్యక్తిని నేను. చాలా మందికి కూడా ఇబ్బంది పడ్డారు అప్పుడు పార్టీలో కూడా, మనవంతరాయ్ వాళ్ళు. అదొకటి జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత ముఖ్యమంత్రి కావాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మొదటిసారి మాట్లాడే ధైర్యంగా బాటంగా మాట్లాడింది మానవతరాయ్. సరే, నాకైతే ఇది జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అనేది చాలు నాకు. నేను ఒకటే నేను ఎమ్మెల్యే కాకపోయినా నేను బాధపడలేను. కానీ ఆ రోజు నన్ను పలకరిస్తే పోయేదే, నన్ను బుజ్జగిస్తే పోయేదే. 2018లో కూడా నాకు ఇట్లనే గన్పూర్తి ఇక్కడ కేటాయించి చివరి నిమిషంలో చేశారు. అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ కుంత్యా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, తర్వాత బోసురాజు, సలీం మహమ్మద్ వాళ్ళందరూ కలిసి నన్ను కర్ణాటక భవన్ పిలిపించుకొని ఆ రోజు గడ్డం పట్టుకొని బతిలాడారు. ఉండు నాన్న, నీకేం కావాలి, క్యాచ్ ఆగియే బేటా అని. అప్పుడు నేనన్నా, సరే నన్ను గౌరవించండి, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయండి, ఎంపీనో ఎమ్మెల్సీనో ఏదో చేయండి అన్న. అడిగి ఆగిపోయాను. జనరల్ సెక్రటరీ ఇచ్చారు, సంతోషపడ్డం. మళ్ళీ ఉత్సాహంతో పనిచేసిన ఇవాళ నిరుద్యోగులు అంశం అనేది ప్రధానంగా వెలుగులోకి వచ్చిందంటే నేను చేసిన పోరాటాలు, ఈ ప్రభుత్వం ఏర్పాటులో నా పాత్ర ఉన్నది. కాబట్టి నేను ఇక్కడ ఆ పార్టీలో ఉండి అందరూ కూడా ఆ పార్టీలో వదిలిపెట్టి వస్తున్నారు. ఎవడో వస్తాడు, నా కష్టం ఉంది, ఇక్కడ నా శ్రమ ఉంది, నా చెమట చుక్కలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పాటులో నాదంటూ ఒక పాత్ర ఉన్నది. కాబట్టి నేను కూడా ఎందుకు నా పార్టీ నా కన్న తల్లి, సొంత గూటుకు వచ్చినా అని చెప్పేసి పార్టీలోకి రావటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నా లక్ష్యం ఒకటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా ఆయన అయ్యిండు, పిసిసి ప్రెసిడెంట్ కావాలనుకున్నా అయ్యిండు. ఇప్పుడు నా లక్ష్యం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఆ ప్రధానమంత్రి కావడం కోసం నా యొక్క శాయశక్తులను నేను కృషి చేస్తాను. అంటే వాళ్ళు అవడమేనా, మీరు ఏమైనా అయ్యేది ఉందా? అది చూద్దాం, పార్టీ గుర్తిస్తుంది. సరే, అప్పుడు గుర్తించలేదు, ఇప్పుడు అధికారంలో ఉన్నది. మళ్ళీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే మరి మన దగ్గర ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి అందుకే అవకాశాలు లేవు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నది, నేను కష్టపడతా. చూద్దాం ఎప్పటి వరకు ఏ అవకాశం వస్తుందో వెయిట్ చేద్దాం. ఎవరు ఆహ్వానించింది ఇప్పుడు మిమ్మల్ని? పార్టీనే సొంత గూటికి రమ్మని పార్టీనే ఆహ్వానించింది అందరినీ. మాట్లాడలేవని మీరు రేవంత్ రెడ్డి పైన చాలా విమర్శలు లేదు అంటే మళ్ళీ మిమ్మల్ని రమ్మని చెప్పేసి మీరు రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేసిన అంటే బాధలు ఆవేదనలు అన్నాం. చాలా మంది అన్నారు అట్లంటే. జైపాల్ రెడ్డి గారు పార్లమెంట్ లో లోక్సభలో మన రాజీవ్ గాంధీ గారిని ఉరి తీయాలన్నారు. ఆ తర్వాత వారు 10 ఏళ్ళు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. ఈ రాజకీయ మాకేమన్నా గెట్టు పంచాయతీనా? రేవంత్ రెడ్డి గారుతో ఉన్న, ఆయనతోనే కలిసి ఉన్న, ఆయన పాదయాత్రలో ఉన్న, ప్రతి దాంట్లో ఉన్న, ఆయన కష్టంలో ఉన్న, నష్టంలో ఉన్న, ఆయన సుఖంలో ఉన్నప్పుడు బయటికి పోయినా, బాధపడి బయటికి పోయినా. పార్టీ మళ్ళీ మాలాంటి వాళ్ళ కోసమే గేట్లు తెరిచింది, సొంత గూటికి రమ్మని ఆహ్వానించింది. తప్పేం కాదు కదా, ఎంతమంది ఎన్ని మాట్లాడలే. అవన్నీ రాజకీయాలు ఏంటంటే అవన్నీ ప్రజలు అవన్నీ పట్టించుకోరు. ఈయన ఏ మేర నేను నిరుద్యోగుల కోసం కొట్లాడినా, పారదర్శకంగా పరీక్షలు జరగాలన్న రోజు. ఇలా నా పాత్ర ప్రభుత్వంలో నా వంతు పాత్ర నేను పోషిస్తా, ప్రభుత్వానికి సహకరిస్తా. ఇట్లా రేపు గ్రూప్ 1 ట్రైన్ జరుగుతుంది, పారదర్శకంగా పరీక్షలు పెట్టండి. మొన్న 40,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. 40,000 ఉద్యోగాల భర్తీ కూడా ఎటువంటి అవకతవకల అక్రమాలు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇది కోరుతున్నాం మనం. ఎవరిచ్చినా సరే భర్తీ చేయటం ముఖ్యం. ఆ ప్రభుత్వం ఇచ్చిందా, రేవంత్ రెడ్డి ఇచ్చిందా, ఆ ప్రభుత్వం అందుకే కదా వైఫల్యాలు. ఆ ఉద్యోగాలను భర్తీ చేయడంలోనే అక్రమాలు జరిగినాయనే కదా ఆ ప్రభుత్వం వెనక్కి ఓడిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా ఏంటంటే వీళ్ళు 38,000 40,000 ఉద్యోగాలు ఏ ఇబ్బందులు లేకుండా కోర్టు కేసుల్లో చిక్కుకోకుండా ఉద్యోగాలు భర్తీ చేశారు. కాబట్టి రేపు నేను నిన్నటి వచ్చిన రేపు జరిగే టీఎస్పీఎస్సీ క్యాలెండర్ పెట్టమంటాం. రేవంత్ రెడ్డి గారికి సూచనలు ఇస్తాం. మాకున్నట్టు అనుభవంలో అన్ని విషయాల్లో నిరుద్యోగులకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, యూనివర్సిటీలు ఎట్లా ఉండాలనేది మా వంతు పాత్రను మేము ఈ ప్రభుత్వంలో పోషించాలని చెప్పి రావడం జరిగింది. మీరు దగ్గర నుంచి కూడా చూడడం జరిగింది. కేసీఆర్ తో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మీరు కేసీఆర్ గారు అప్పుడు మమ్మల్ని అంటే నా పోరాటాలను గుర్తు ఆయన రమ్మన్నప్పుడు నేను పోలేదు, వారు రమ్మన్నప్పుడు నేను వెళ్ళలేదు. మేము నాకొద్దు మీ పార్టీ జెండా పెట్టడానికి పదవులు ఇమ్మన్నా. కానీ తర్వాత చివరి నిమిషంలో 10 రోజుల ముందు మాకు రాకపోయేసరికి వారు ఆహ్వానించారు. వెళ్ళిన వారితోనే కూర్చొని 5 గంటల సేపు కూర్చొని గడిపి భోజనం చేయడం జరిగింది. అంతే. తర్వాత మనం కలిసింది లేదు, ఏం లేదు. మన పార్టీ మనం ఉన్నాం. ఆ పార్టీ కూడా ఏంటంటే సరే అనేక వైఫల్యాలు ఉన్నాయి అందులో. వాళ్ళు ఆ వైఫల్యాలు అందరూ కూడా పార్టీ మారుతున్నారు. అసలు అందులో అనుభవించిన వాళ్ళే మారుతున్నప్పుడు సంవత్సరాలు మంచి పదవులు అనుభవించిన వాళ్ళు అందరూ వచ్చి ఇందులో చేరుతుంటే, ఇందులో కష్టపడి చివరి నిమిషంలో పోయిన వాడిని ఏం చేరితే తప్పింది. ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా చాలా మంది, నేనున్నా సత్తుపల్లిలో టికెట్ అడిగిన, 14,000 గడపలు తిరిగిన, రచ్చబండ కార్యక్రమం అంటే చేసిన, 135 గ్రామాలు తిరిగిన, డబ్బులు ఆర్థికంగా ఖర్చు పెట్టుకున్నా. అదేవిధంగా హాస్య జోడు అంటే 14,000 గడపలు తిరిగిన, ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఇంటింటికి చేర్చిన. సత్తుపల్లిలో పార్టీ జెండా పట్టాలంటే భయపడిన ఆ రోజు. అట్లాంటిది పార్టీ జెండా లేపిన, బతికించి చచ్చిపోయిన పార్టీని ప్రాణవాయువు ఊది బతికించిన. కాబట్టి నేను రావడంలో తప్పే ఉంది.
వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, 2 నెలల ముందు వచ్చిన వాళ్ళంతా. మేము 23 సంవత్సరాలుగా ఆ పార్టీలో ఉండి అవకాశాలు రాక బాధతో దుఃఖాన్ని దిగమిక్కుంటూ అందులో చేరినాం. మళ్ళీ పార్టీని మా లాంటి వాళ్ళని గౌరవించడం కోసం పిలిచింది కాబట్టి వచ్చినాం. మా వంతు పాత్రను పోషిస్తాం. ఈ ప్రభుత్వం నాకు తెలిసి ఇప్పట్లో దాదాపు 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే నువ్వు గమనించండి రాజకీయాలను కూడా, వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇది ఇంకా అద్భుతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల వరకు వెళ్తున్నాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ ఇల్లు కట్టి లేదు, రేవంత్ రెడ్డి గారు 4.5 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తాం అని చెప్పేసి బడ్జెట్ కేటాయించేసి పేదవాడు ఏం కోరుకున్నాడు, కూడు గూడు కావాలి పేదవాడు. ఆ కూడు గూడు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఎన్నో లెక్క కొడితే లక్షలు లేవు. దానివల్ల చాలామంది పేదవాళ్ళు ఇల్లు లేక ఇబ్బందులు పడ్డారు. ఆ హామీని మేము ఇచ్చినాం, అమలు చేయబోతున్నాం. కాబట్టి తప్పకుండా పేద ప్రజలకు ఏం కావాలో వాళ్ళ అన్ని సౌకర్యాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తే తప్పకుండా మరో 10 ఏళ్ళు ఉంటుంది. కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు, అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు తప్పకుండా పరిపాలిస్తుంది. కాబట్టి ఈ అభివృద్ధిలో మా పాత్ర ఉండాలని చెప్పేసి రావడం జరిగింది. అంటే ఇచ్చిన టైంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ, పూర్తి స్థాయిలో విఫలమైపోయింది. ఎందుకు దమ్ముంటే రా రేవంత్ రెడ్డి అని చెప్పి గన్ పార్క్ లో హరీష్ రావుకు సవాల్ విసిరి ఆయన రాజీనామా పత్రం ఏంటంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా. ఇప్పుడు తెల్లగా మంచి ప్రశాంత వాతావరణం, దాంట్లో ఒక రాయి వేయాలా, రాయి వేసి అలజడి సృష్టించాలా. కానీ ప్రజలు అట్లా నమ్మే పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళ పట్ల విశ్వాసం కోల్పోయారు. ఎందుకంటే మీరున్న 5 ఏళ్ల కాలం ఇల్లు కట్ట రైతులు మీరు. ఇప్పుడు రుణమాఫీ ఆగస్టులో ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా నేను చేస్తా అంటాడు. ఓపీ పట్టు చేయకపోతే అప్పుడు మాట్లాడు చేస్తా ఆగస్టు. ఎందుకంటే వరుసగా ఎన్నికలు వచ్చింది, ఎన్నికలకు కూడా వచ్చినప్పుడు అమలు చేయదు కాదు. దాదాపు రైతు బంధు కూడా అందరికి ఇచ్చారు, 5 ఎకరాల లోపు వాళ్ళకి వచ్చినాయి. తర్వాత మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగస్టు నుంచి రుణమాఫీ చేస్తారు, రైతు బంధు చేస్తారు, మహిళల బస్సుల్లో ఎక్కుతున్నారు, ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు, 500కే గ్యాస్ బండ్ వస్తుంది. ఇంకా అమలు చేసే కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఓపిక పట్టాలి. ఇప్పుడు అన్నప్రసన్న రోజు ఆవకాయ దినం కదా, ఇప్పుడు 4 నెలలు 3 డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ మార్చి రాబోతుంది, ఏప్రిల్ నెల 20 మే రాబోతుంది. ఓపిక పట్టాలి కదా. ఇప్పుడు మీరు అమలు చేశారా, ఎన్ని అమలు చేశారు అప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు? మీరు రుణమాఫీని అంచెలంచెలుగా 2 దఫాలు 3 దఫాలు 9 ఏళ్ల కాలంలో చేశారు. కాబట్టి మీరు ఖజానా మొత్తం కూడా ఖాళీ చేసిన దాన్ని చాకచక్యంతో రాజనీతితో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ ఖజానాన్ని నింపే ప్రయత్నం, ప్రజలపై పన్నులు వేయకుండా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నారు, 2000 పెన్షన్ కూడా 4000 రేపు అమలు చేస్తారు. అన్ని ఎట్టి పరిస్థితులు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి తీరుతారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తొందరపడొద్దు అనేది మా యొక్క సూచన వారికి. ఓకేనా, థ్యాంక్ యూ.